సంగమా, యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీకు అందరికి ఉదయ కాలమందు శుభములు తెలియచేయచ్చు. ఈ ప్రాతకాల ఆరాధన ప్రారంభించుకోవచ్చు. మనమందరం మన గృహాలలో ఉన్న పాటను లేచించుకొని దేవుని నామమును స్తుతిస్తూ మహిమపరుస్తూ ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 21వ కీర్తన పాడుచు దేవుని నామమును స్తుతిద్దాం. దేవుని ఆరాధించడము. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దీని యందు మనం ఉత్సహించి సంతోషించేదము. మనమందరము ఉన్న స్థలములలో మోకరించి మన యొక్క పాపములను దేవుని యొక్క సన్నిధానంలో ఒప్పుకొనిచ్చు పాపపు ఒప్పుకోలు పిలుపు వాక్యములను విందము.
నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడని అనిపించుకుంటకు యోగ్యుడను కాను. మనము పాపము లేని వారమని చెప్పుకునే ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చెయ్యును. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఇంతవరకు దేవుని నామం స్తుతించి ప్రార్థనలో మన పాపములను దేవుని సన్నిధానంలో ఒప్పుకున్న మనము ఈ సమయం ముందు వాక్య ధ్యానంలోకి వెళ్ళడానికి ముందు తనల ఉంచి ప్రార్థనలో కొంత సమయం పడుతున్నాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ దేవ, యేసయ్య ఇదిగో తండ్రి, ఈ ప్రాతకాల సమయమందు నిబిడలమైన మేము ప్రభా ఈ ఆన్లైన్ మరి సర్వీస్ ద్వారా నీ సువర్తమానం వినటకు మాకు ఇచ్చిన అవకాశం బట్టి అందరికి స్తోత్రములు. నేను కూడా తండ్రి దాసుడుగా మీ యొక్క పక్షమున తండ్రి నీ విశ్వాసులకు స్వార్థను ప్రకటించుతుండగా రెండంతల ఆత్మతో తండ్రి దాసుని అభిషేకం చేయమని ఇది ప్రతి ఒక్కరూ ప్రభా వాక్యానుసారముగా నీకు లోబడి నీ అడుగు జాడులు నడుచున్నట్లు నీ కృపతో మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని ప్రభా, మా ఆశ్రయదుర్గమా, మా విమోచకుడా, నా నోటి మాటలను మా హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారముగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ ప్రత్యేకమైన ఆదివార దినమందు దక్షిణ అధ్యక్ష మండలంతో పాటు ప్రపంచంలో ఉంటున్న అన్ని ఆలయములు త్రిత్వపు ఆదివారంలో అనుసరిస్తున్నది, ట్రినిటీ సండే. ఈ త్రిత్వపు ఆదివారంలో త్రిత్వ దేవునితో మరి ఉంటున్న అనుభవము, ట్రినిటేరియన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ గాడ్, త్రిత్వ దేవునితో ఉంటున్న అనుభవం. ప్రత్యేక రీతిగా పాత నిబంధనలో మనం చూసినట్లయితే ఆదికాండం 18వ అధ్యాయము మొదటి 6 వచనములలో మమ్రే అనబడిన స్థలమందు సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కనులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండేది. ప్రభునందు ప్రియులారా, ఈ మమ్రే అనబడే ప్రాంతము హెబ్రోన్లో వారి ప్రాంతములో, అంటే ఈ మృత సముద్రపు పడమట దిక్కున ఉంటున్న ఒక చిన్న గ్రామం అని ఉండవచ్చు. అయితే పై వినిన వాక్యంలో మనం గమనిస్తుండగా 3 మనుషులు అతిథులుగా ఇక్కడ కనిపిస్తున్న దృశ్యము మనం చూస్తుంటున్నాం. అంటే తెలియని ఈ యొక్క వ్యక్తులు, అబ్రహాం ఏం చేస్తున్నాడంటే ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిన ఒక దృశ్యం ఇక్కడ కనిపిస్తుంటున్నది. అందుకనే అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము మొదటి 2 వచనములలో సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరవకుడి, దాని వలన కొందరు ఎరగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. మీరును శరీరముతో ఉన్నారు గనుక కష్టములు అనుభవించు వారిని జ్ఞాపకము చేసుకునుడి. ప్రభునందు ప్రియులారా, ఆతిథ్యము చేయు సంప్రదాయం చాలా విలువైనది. కొన్ని దేశాలలో ఒక వ్యక్తి రహదారిలో వెళ్ళినప్పుడు ఆ రహదారిలో ఒక పేదవాడు లేకపోతే ఒక పేద స్త్రీ కన్నీటితో దుఃఖముతో ఆకలికి అలమటించు ఉన్నట్లయితే వెళ్ళుచున్న ఆ వ్యక్తి ఒక గొప్ప కారులో వెళ్తూ ఉండవచ్చు, వాహనంలో వెళ్తూ ఉండవచ్చు. వెంటనే వాహనమును నిలిపి ఆ యొక్క పేద పరిస్థితిలో, ఆ దుస్థితిలో ఉంటున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి మరి ఏ రీతిగా యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, యాజకుడు ఒకవేళ మర్చిపోయి ఉండవచ్చు, లేవీయుడు మర్చిపోయి ఉండవచ్చు, కానీ ఒక సాధారణమైన వ్యక్తి సమరయుడు ఆయన తీసుకుని వెళ్ళి పూటకూలి వాళ్ళలో చేర్చి అతనికి కావలసిన ప్రతి అవసరములను ఆ ఇంటి ద్వారా తీర్చుకుంటున్నాడు. ఇప్పుడు కూడా మరి మానవత్వం ఉన్న అనేక జనులు తమను తామును మాత్రమే కాకుండా
ఇతరుల క్షేమమును చూచువారుగా ఉంటున్నారు. తెలియని వ్యక్తులకు ఆతిథ్యం చేయడం అనేది దేవునికి ఇష్టమైన బలి. అబ్రహాం ఇక్కడ మనం చూసినట్లయితే, మరియు వారి యొక్క కుటుంబం దైవికమైన కుటుంబం కనుక వారు ప్రత్యేకంగా మరి కాలంలో అబ్రహాము మన ఇంటి ముందర బయట కూర్చుని ఉంటున్న వేళలో 3 మనుషులు అబ్రహాముతో పాటు ఇంటిలో ఉంటున్న షారకు కూడా దర్శనము ఇచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తుంటున్నాం. మరి ప్రాముఖ్యంగా త్రిత్వపు దేవుని గురించి మనం ఆలోచన చేస్తుంటున్నాం. పాత నిబంధన కాలం నుండి, లేకుంటే ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనంలో మనం చూసినట్లయితే దేవుడిని యెహోవా అంటున్నాడు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. అంటే ఇక్కడ మన అంటున్నాడు దేవుడు. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుళ్ళు ఇక్కడ మనకు కనిపిస్తుంటున్నారు. త్రిత్వమైన దేవుడు ఏకత్వంతో కనిపిస్తున్న దృశ్యం. అదే ఆదికాండము 3వ అధ్యాయము 22వ వచనంలో కూడా మనం గమనించి చూసినట్లయితే, అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడు ఆయను. ఇక్కడ కూడా తండ్రి అయిన దేవుడు మరి మనము అనబడే మాటను ఉచ్చరిస్తుంటున్నాడు. ఆ రీతిగానే ఆదికాండం 11వ అధ్యాయము 7వ వచనంలో కూడా మనం గమనించి చూసినట్లయితే, గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకని తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయడము రండి అని నేను. ప్రియులారా, ఇక్కడ కూడా తండ్రి అయిన దేవుడు మరి పరిశుద్ధాత్మ దేవుని యేసుక్రీస్తు ప్రభు వారిని పరిచయం చేస్తూ మనము అనబడే ఆ యొక్క పదమును ఉపయోగపరుస్తుంటున్నాం. అబ్రహాము ఎరుగకయే మరి దేవదూతలకు పరిచర్య చేస్తుంటున్నారు. కనుక ఈ త్రిత్వములో ఏకత్వమైన దేవునిని ప్రత్యక్షంగా అతడు చూడగలిగి ఉంటున్నాడు. కనుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1-2 వచనంలో, సహోదరుల ప్రేమ నిలవరముగా నిందనీయుడి, లేకుంటే ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరవకుడి. దాని వలన కొందరు ఎరగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసి, మీరు శరీరంతో ఉన్నారు కనుక కష్టములను అనుభవించే వారిని జ్ఞాపకము చేసుకోండి ఆయన మనకు తెలియజేస్తుంటున్నాం. ప్రాముఖ్యంగా ఈ దినాలు మనం చూస్తుంటుండగా అనేకులు దుఃఖ ప్రాంతులైంటున్నారు. లోకమంతా కూడా కలవరపడే పరిస్థితుల్లో ఉన్నది. అయితే దైవికమైన ఆ త్రిత్వమును వెల్లడిపరిచే మరి ఆ ప్రత్యక్షతను, ఆ దర్శనమును దేవుని బిడ్డమైన నీవు, దేవుని కుమారుడు అని నీవు, మనమందరం కూడా అనుభవించాలంటే అబ్రహాము వలె మనము కూడా ఆతిథ్యము చేయబద్ధులమై ఉన్నాం. పాత నిబంధన గ్రంథకర్తలందరూ కూడా అద్వితీయ దేవునికి మరియు మానవులతో ఉన్న అనుబంధముల గురించి తమ పత్రికలలో లేకుంటే తమ పుస్తకాలలో వారు రాస్తూ, దేవుడు మానవ రూపమును దాల్చి తానే తన ప్రజలతో కాపురం ఉండుటకు ఈ భూమికి వచ్చినని తెలియదు. అంటే యేసుక్రీస్తు ప్రభు మరి తండ్రిలో ఏకముగా ఉన్నప్పటికీ ఇప్పుడు ఆ తండ్రి మానవ అవతారముతో ఈ లోకమునకు ఆగమించినట్టున్నాడు. కనుక ప్రియ సంగమా, ఈ త్రిత్వము యొక్క నిజతత్వం మరియు త్రిత్వములో ఇమిడి ఉన్న ఆ రహస్యము మానవ జ్ఞానమునకు అందనిదయ్యం ఉన్నది. అయితే ఎవరు దేవుని విశ్వాసము కలిగి దేవుని యొక్క సన్నిధానంలో మొరపెడితే, యేసయ్యా ఇదిగో తండ్రి, నా జీవితం నీకు అంకితం చేసి ఉంటున్నాను, నేను లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను చూడనని యేసుక్రీస్తు ప్రభుని తన సొంత జీవితంలో ఆహ్వానించుంటున్నారో వారు తెలుసు త్రిత్వంలో ఉంటున్న మహత్యం విలువ. ఈ దినాలలో అందరం కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణను పొందుతుంటున్నాం. ఏ రీతిగా యేసుక్రీస్తు ప్రభువు వచ్చి మానవులతో కాపురం ఉండి మరి మన పాపములన్నిటినీ ఆయన పాపము చేయకపోయినప్పటికీ
వాటిని తన భుజముల మీద వేసుకొని సిలువలో మరి మన కొరకు యజ్ఞపురిగా మారి యజ్ఞ బలి పశువుగా మన నిమిత్తమై పాపములను మోసుకుంటున్నాడు. ఈ సమయం అంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాలలో నిన్ను నన్ను మనందరినీ కూడా ఆవిర్భ చేస్తూ మనకు ఆదరణకర్తగా ఉంటూ మనల్ని బలపరుస్తూ ఉంటున్నాడు. మనము అనేక మార్లు బలపడుతున్నప్పుడు ఆయనతో వ్యక్తిగత సహవాసం లేనప్పుడు మనలో కూడా మనం ఈ లోకానుసారంగా ఆలోచన చేయాలి. ఈ లోకంలో క్రైస్తవ జీవిత యాత్రలో పయనిస్తున్న మనము అనుభవించుతున్న త్రిత్వ దేవుని సహవాసం మన సమకాలీనులతో కూడా పంచుకోవలసిన వారమై ఉంటున్నాం. మనం ఇతరులతో ఈ త్రిత్వ దేవుని గురించి పంచుకోవాలంటే అబ్రహాము మరియు సారాలకు ఉంటున్న అనుభవము మనలో ఉన్నప్పుడు మాత్రమే మన మిత్రులతో దేవుని ప్రేమను పంచుకోగలం. అబ్రహాము సారా తెలియని వ్యక్తులకు ఆతిథ్యము చేస్తుంటున్నాం. ఈ దినాల్లో గొప్ప గొప్ప ఐశ్వర్యవంతులు సహితం మేమెందుకో ఇంత పెద్ద పెద్ద ఆలోచన చేస్తుంటున్నాం, ఇంకా కర్మాగారములను ప్రారంభించాలనుకుంటున్నాం, యంత్రశాలలను మరలా పునరుద్ధీకరించాలని అనుకుంటున్నాం, లేకపోతే ఇంకా 10-20 అంతస్తుల మేడలను మెదలను కట్టి ఐశ్వర్యవంతులుగా ఉండాలని అనుకుంటున్నాము. కానీ ఇంతలో మా జీవితము మాయమైపోతుందేమో అనబడే ఉద్దేశంతో లోకంలో ఉంటున్న ఐశ్వర్యవంతులందరూ కూడా గత 2 దినములకు ముందు ఒక గొప్ప వ్యక్తి ఒక స్థలంలో అంటున్నాడు, అయ్యా నీవెందుకు ఇంత పెద్ద ఆలోచన చేస్తుంటున్నావు, ఇంకా ఎందుకు గొప్ప గొప్ప కార్యములను చేయాలని కోరుకుంటున్నావు, నువ్వు ఎంత సంపాదించినప్పటికీ నాకు అనిపిస్తుంటున్నది ఈ డిసెంబర్ లోపల మరి కోట్ల కొలది ప్రజలు ఈ లోకమును విడిచి వెళ్ళవలసిన పరిస్థితి వస్తుందని ఆ యొక్క క్రైస్తవేతరుడు ఇంకొక క్రైస్తవేతరుడితో అనడం నాకు ఆశ్చర్యం కలిగించినది. ఇద్దరు కూడా ఐశ్వర్యవంతులే. నిన్న వార్తలలో మనం గమనించినట్లయితే ప్రపంచంలోనే ఉన్నత స్థానంలో గొప్ప టైం తర్వాత 2వ స్థానంలో ఐశ్వర్యతను పొందుతుంటున్న బిల్ గేట్స్, ఆయన ప్రపంచ మరి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కొన్ని వేల కోట్ల రూపాయలు ఆయన బహుమానం ఇచ్చుకుంటున్నాం. కారణము తెలియని వారికి ఆతిథ్యం చేయడం. ఈ దినాలలో దేవుని బిడ్డలముగా దేవుడు మనతో మాట్లాడుతుంటుండగా దేవుని ఎరుగని వారు సహితము నేనేమి చేయాలి? ఒకవేళ ఈ దినం కూడా మనం గమనించినట్లయితే మన ప్రక్కలోని బల్లారెడ్డి జిల్లాలోని శుక్రవారం ఉదయం 6:30 హంపీలో గొప్ప భూకంపము ఏర్పడి మనుషులు భయభ్రాంతులైతున్నారు. మనముంటున్న స్థలాల్లో కూడా ఎప్పుడు ఏమి జరుగునో, ఎప్పుడు ఎవరికి ఏమి జరుగునో ఎవరికి తెలియదు. దేవుని బిడ్డలు అందరూ కూడా సిద్ధపడాలి. ఈ దినములో సిద్ధపడడం, ఒకవేళ పొరపాటున ఒక గొప్ప విపత్తు సంభవించి, ఒక తెగులు సంభవించి, ఏదో ఒక పరిణామం మన పైన పడబోతున్నది అన్నప్పుడు దేవుని విశ్వాసిగా నీవు దేవుని యొక్క ప్రేమను పొందిన బిడ్డగా, కుమారుడిగా యేసయ్యా ఇదిగో నా మొదటి ప్రేమ తండ్రి నీ కొరకు ఉంటున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక యేసయ్యా నీకు నేను లోబడుతుంటున్నాను, నా సమస్తము నీకు అర్పిస్తుంటున్నాను యేసయ్యా. అవును క్రీస్తుమైన దేవుని విశ్వాసులారా, యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ మనం చూసినప్పుడు ఆయన అంటున్నాడు, మీరు తెలియని అతిథులకు వారు సహాయం చేస్తుంటున్నారు. లేకపోతే మన పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనం చూసినట్లయితే, నేను చెరసాలలో ఉంటిని, లేకుంటే నేను ఆకలి ఉంటిని, నేను బందీనై ఉంటిని, మీరు నన్ను వచ్చి
చూచి ఉంటున్నారు. ఆశ్చర్యం. అక్కడ ఉంటున్న వారిలో ఎస్ఐ ఎప్పుడు చూసాం మేము, నీకెప్పుడు మేము ఈ నా సహోదరులు ఒకరికి మీరు చేస్తుంటున్నారు కనుక నాకు చేస్తుంటున్నాను. అందుకనే తీతు 1వ అధ్యాయం 8వ వచనంలో దేవుని బిడ్డలు అతిథి ప్రియులను సజ్జనులుగా ఉన్నారు. అతిథి ఎవ్వరు మనలను అడగవలసిన అవసరమే లేదు. లోకంలో ఉంటున్న గొప్ప గొప్ప ఐశ్వర్యవంతులు సహితము ఎందుకు మేము ఇంత సంపాదించుకున్నాము? దేవుని వాక్యంలో ఒకడు మరి తన యొక్క కొట్లలో రాసులు వేసుకుని ఆ యొక్క రాసులను చూస్తూ, నా ప్రాణమా తేము త్రాగు. వాడికి తెలియదు ఈ రాత్రి వాడి ప్రాణము వెళ్ళిపోతుంటున్నది. ఈ లోకంలోనే ఇంకా లోకం గురించే ఆశలు పెట్టుకుని ఉంటున్నారు పాపం. క్రైస్తవేతరుడు చెప్తున్న మాట, ఈ డిసెంబర్ లోపల ఎవరికేమి సంభవించునో దేవుని విశ్వాసానికి ఇంకా ఎంత భయం ఉండాలి. ఈ శరీరమును చంపు వాడి నిమిత్తమై కాదు, కానీ ఈ శరీరమును ఆత్మను చంపు సాతానుడు. నేను ఎల్లప్పుడూ నా వాక్యంలో పదే చెప్తున్నాను, దేవుని బిడ్డలైన ఆత్మలు పరలోక రాజ్యంలో వెళ్ళటకు సిద్ధపడుతుండగా ఈ వాయు సంబంధమైన అంధకార శక్తులు, ఈ దేవుని బిడ్డల యొక్క ఆత్మలు ఈ లోకమును విడిచి వెళ్ళిన తర్వాత పరలోక రాజ్యంలో వెళ్ళకూడదని పడే ఉద్దేశంతో వాయు సంబంధమైన అడ్డము బిడ్డల యొక్క మనోనేత్రములకు వృద్ధితనము కలుగు చేయొచ్చు. మీరు ఈ లోకమును ప్రేమించండి, ఈ లోకంలో ఉంటున్న స్నేహితులను ప్రేమించండి. దేవుని కార్యములకు మీరు తల చెప్పుకోకండి. మీ యొక్క వ్యక్తిగతాలు మీరు చూసుకునండి. ఆపద దినములు రాబోతుంటున్నవి. మీకు కావలసినవన్నీ కూడా సమకూర్చుకున్నాడు. సాతానుడు అబద్ధం ఆడువాడును అబద్ధమునకు జనకుడే పుట్టాడు. ఈజ్ ఎ ఫౌండర్ ఫర్ లైస్, ఎస్ ఎ లయర్. వాడు మీరు సమకూర్చుకోనండి. మీ కుమారుల నిమిత్తమై, మీ కుమార్తెల నిమిత్తమై, మీ సోదరుల నిమిత్తమై మీరు సమకూర్చుకోనండి. లోకమంతా కూడా సమకూర్చుకోండి. ఏమైనది? ఇటలీ దేశంలో ఒక పెద్ద ఐశ్వర్యవంతుడు 5 స్టార్ హోటల్లో నిర్మించుకున్నవాడు కోట్లు 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 రూపాయలు సంపాదించుకొని ఒక దినం ఇంటికి వెళ్ళి చూసినప్పుడు తన భార్య, తన పిల్లలందరూ కూడా ఈ కరోనా అనబడే తెగులుతో మరణించుకుంటున్నారు. వెంటనే అతను అనుకున్నాడు, ఇంత నేను సంపాదించినది ఎవరి కొరకు? నా భార్య లేకున్నప్పుడు ఇంకా నాకు ఎందుకని అక్కడి నుండి ఆయన కింద పడి ఆయన కూడా మరణించుకుంటున్నాడు. ఈ లోకంలో ఎవరు కూడా ఎంతో ప్రయాసపడినాను, అదంతా కూడా గాలికి కొట్టుకుని మరి వస్తువులు దేవుని కొరకు యేసయ్యా ఇదిగో తండ్రి, నా కుమారుడు లేకుంటే నా సహోదరుడు ఈ యొక్క పరిస్థితుల తండ్రి ఒక ఉన్నత స్థితికి వెళ్ళాలన్నప్పుడు నేను ఇంత నా కుమారునికి 10 లక్షలైనా కూడా తండ్రి నేను ఇచ్చటకు సిద్ధముగా ఉంటున్నాను. మా తమ్మునికి 5 లక్షలు ఇచ్చటకు కూడా నేను సిద్ధంగా ఉంటున్నాను. నా బిడ్డకు 10 లక్షలు ఇచ్చటకు కూడా నేను వెనకంజ వేయను అనబడే పరిస్థితులలో ఉంటున్న ప్రియ సోదరులు అనేకులు ఈ లోకంలో ఉంటున్నారు. దేవుని కొరకు, నా ప్రభు కొరకు నా ముందర అనేకమైన కార్యములు ఉంటున్నవి. దేవా ఇదిగో నేను ఎక్కువ జామున లేచేదను, నీ పాదశైలిలో నేను మొరపెట్టేదను, నాకు ఒక దర్శనమే తండ్రి, నాకు ఒక ఆలోచన ప్రభా, నీ కొరకు నేను ఏమి త్యాగము చేయగలను? నేనేమి త్యాగం చేయగలను తండ్రి? నాకు దర్శనం ఇవ్వమన్నప్పుడు దేవుడు తప్పకుండా, ఇప్పుడు నెహెమియా కాలంలో దేవుని ఆలయము నిర్మించబడుతున్న వేళలో మనం గమనించి చూసినట్లయితే ప్రజలలో ఇక దేవుని కొరకు ఆక్రందన కనిపించడం లేదు. వారు సరపి వేసిన గృహాలలో జీవిస్తుంటున్న పరిస్థితి అక్కడ కనిపిస్తుంటున్నది. దీనికి కారణము దేవునితో, అయ్యా నాకు దర్శనం కావాలి, అయ్యా నాకు నీ పరిచర్యలు తండ్రి,
నా బిడ్డల కంటే, నా కుమారుల కంటే, నా యొక్క సహోదరుల కంటే అధికమైన కార్యము తండ్రి. నా కుమారుడికి నేను 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టాలనుకున్నట్టు నీకు 5 లక్షలు పెట్టేదని ప్రభువా. ఈ త్యాగం దేవునికి ఎంత ఇష్టమైంది. నీవు 5 లక్షలు దేవునికి ఇవ్వడానికి ముందే దేవుడు నీకు 10 లక్షలు అనుగ్రహించేవాడంటున్నాడు. ఎక్కడ దేవుడు నన్ను శోధించమని ఎప్పుడు కూడా చెప్పలేదు. ఒక్కసారి మాత్రం అంటున్నాడు, నాకు ఇచ్చి నీవు నన్ను శోధించమంటున్నాడు. అప్పుడు ఆకాశ వాక్యం భయం చాలా మందికి. దేవునికి ఇస్తే ఉంటుంది, దేవునికి చందా కడితే చాలు, దేవునికి సబ్స్క్రిప్షన్ ఇస్తే చాలు, అన్ని లాభములు పొందగలం, అంత చాలు. ఆ దేవునికి అయ్యేశ్వరంకి అంత భయాలు చాలు, అంతే, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. మా ఇంట్లో కూడా ఇప్పుడు రాబర్ట్ యేసుప్రభు, ఎందుకంటే కరోనా వచ్చినది, యేసుప్రభు అవసరం లేదు. మా లోకమంతా కూడా ఈ దినం శ్రమ అనుభవిస్తున్నదంటే వారు చేసుకున్న పాపములను బట్టి, వారు చేసుకుంటున్న దోషక్రియలను బట్టి, ఇంకా కూడా మారు మనస్సు లేని పరిస్థితి, ఇంకా సాతాను యొక్క వలలో చిక్కుకొని ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము. కరోనా అనబడే ఒక బంతి వంటి బంతిలాగా అలాగే చిక్కబడి ఆ సాతాను వలలో, సాతానుడు అందరినీ ఇప్పుడు లోకమంతటిని కూడా సంఖ్యలు వేసి బిగించి ఉంటున్నాడు. సంఖ్యలు వేసి బిగించి ఉన్నాడు. ఎక్కడికి మీరు వెళ్ళకూడదు, ఏమి చేయడానికి. ఎంత నీవు బలిష్ఠుడు అయి ఉండవచ్చు, ఈ లోకాధిపతి అయి ఉండవచ్చు. వేసింటున్నారు ఇంగ్లాండ్ దేశపు ప్రధానమంత్రిని కూడా క్వారంటైన్, ఐసోలేషన్ వార్డు. ప్రపంచంలో గొప్ప గొప్ప మరి బాడీ బిల్డర్స్, లోకంలోని ఉన్నత స్థానంలో వెయిట్ లిఫ్టర్స్ అందరూ కూడా ఐసోలేషన్ వార్డు. దేవుని సన్నిధానం ఎంతో గొప్ప. ఇంకా కూడా ప్రజలు దేవుని మరచి, దేవుని వాక్యం అంటున్న 2వ దినవృత్తాంతం 7వ అధ్యాయంలో, నా ప్రజలు తమను తాము తగ్గించుకొని నా ఎదుట వారు ప్రార్థించినట్లయితే నేను వారి దేశములను స్వస్థపరచేదని. ఈ దినము ఏ దేశంలో ఉన్న అధ్యక్షుడు యేసు సన్నిధానములో ఒక దినమంతా కూడా ఉపవాసం అని ప్రార్థన చేస్తున్నాడు. ఇంగ్లాండ్ దేశం అయినవచ్చు, అమెరికా దేశం అయినవచ్చు, డెన్మార్క్ అయినవచ్చు, జర్మనీ దేశం అయినవచ్చు, స్పెయిన్ అయినవచ్చు, కెనడా అయినవచ్చు, న్యూజిలాండ్ అయినవచ్చు. ప్రపంచంలో 32% క్రైస్తవ విశ్వాసం ఉంటే దేవునికి ప్రియమైన వారు ఎంతమంది ఉంటున్నారు? 1% ఉండవచ్చా? దేవుడు ఆ దినాలలో ఆకాశం నుండి చూసినప్పుడు, అయ్యా మీలో 50 మంది ఉన్నట్లయితే నేను లోకమును కాపాడేది. ఏ పరిస్థితి? ఎరులు ఇచ్చుకోవచ్చు, పుచ్చుకోవచ్చు, త్రాగుతూ తిరుగుతూ ఇంకా కార్యములలో నిమగ్నమైన పరిస్థితులలో త్రిత్వ దేవుడు ఉదయ కాలమందు దేవుని బిడ్డలైన మన అందరితో మాట్లాడుకుంటున్నాం. నీ కొరకు దేని నీవు సమకూర్చుకుంటు. ఎందుకంటే ఆ దినం వాడు సమకూర్చుకొని కొట్లలో రాసులు వచ్చి, ఈ దినం మనం చూసినట్లయితే భారతదేశంలో కోట్లు సంపాదించిన ప్రజలందరూ కూడా ఏడుస్తుంటున్నారు. ఎందుకంటే వారికి భయం. ఉదయం నేను కళ్ళు చూసినట్లయితే ఎక్కడికి వెళ్తాను? నేను దేవుని సన్నిధానానికి వెళ్ళను. అన్యాయముగా, అక్రమముగా, దేవునికి విరోధమైన కార్యముల ద్వారా నేను ఎంత అభివృద్ధి. వారు ఒకవేళ యేసు నామమును ధరించుకుని ఉండవచ్చు. మీకు తెలుసు, జాయ్ ఆఫర్స్ అనబడే ఆ వ్యవస్థాపకుడు కోట్ల కొలది ఆస్తిని ఆర్జించి గత మాసంలో ఒక భయంకరమైన సువిశేషం చనుకుంటున్నారు. లోకంలో ఎవ్వరు క్రైస్తవులు పేర్లు పెట్టుకున్నంత మాత్రాన నేను పరలోక రాజ్యం వెళ్తాను, బాప్తిస్మం తీసుకున్నంత మాత్రాన పరలోక రాజ్యంలో వెళ్ళిపోదు. ప్రభు భోజనంలో సంస్కారంలో పాల్గొన్నంత మాత్రాన పరలోక రాజ్యం. ఎన్ని కూడా భ్రమలు. ఎవరైతే హృదయ శుద్ధి గల హృదయంలో ఎప్పుడు యేసుక్రీస్తు స్వామి ఈ అబ్రహాం, సారా వారు దేవునికి లోబడిన వారు, దేవుని ప్రేమించిన వారు, వినయం కలిగిన వారు, వారు ఎల్లప్పుడూ కూడా తెలిసిన వారికి ఆతిథ్యము క్షేమ. ఈ చేతితో క్షేయ కార్యముల వారు ఈ చేతికి తెలియకుండా చేస్తుంటున్నారు కనుక దేవునిని, అత్రిత్వ దేవుని ప్రత్యక్షముగా చూడగలుగుతున్నారు. ఉదయకాలం దేవుని వాక్యం ఉంటున్న ప్రియ సోదరి సోదరుడు,
ఈ త్రిత్వ దేవుని గురించి ఎవ్వరు కూడా ప్రపంచంలో అర్థం చేసుకోవడానికి వీలు ఉండదు. కారణము మరి మన యొక్క ఆలోచనలు చాలా స్వల్పమైనవి. దేవుని ఆలోచనల గురించి ఒకసారి ఒక పెద్ద బిషప్ ఆఫ్ హిప్పో ఉత్తర ఆఫ్రికా దేశంలో బిషప్గా ఉంటున్న ఆయన త్రిత్వం గురించి ఆలోచన చేస్తే నాకు ఏమి అర్థం కావడం లేదు కదా, ఇన్ని మార్లు నేను బైబిల్ని చదివి ఉంటున్నాను, ఏమి అర్థం కావడం లేదని సముద్ర తీరున అతడు నడుస్తూ వెళ్తుంటున్న సమయమందు ఆ సముద్రపు ఇసుకలో ఒక చిన్న బాలుడు మాట్లాడుకోవచ్చు ఒక మరి పాత్ర వలి మరి చేసి ఒక రంధ్రం చేసి అందులో నీళ్లు నింపుతుంటున్నాడు. అప్పుడు బిషప్ ఆఫ్ హిప్పో సెయింట్ అగస్టిన్ అని ఏమంటున్నాడంటే, కుమారుడా ఏంటి నీవు ఏం చేస్తుంటున్నావు అన్నప్పుడు ఆ చిన్న బాలుడు ఆయన అంటున్నాడు, అయ్యా నేను దీంట్లో నీళ్లు నింపుతుంటున్నానని ఆ బాలుడు అన్నాడు. సముద్రపు నీళ్ళంతా కూడా ఆ చిన్న తాను చేసిన రంధ్రములో నింపుతుంటున్నానని అప్పుడు అనుకున్నాడు బిషప్, నా ఆలోచనలు కూడా ఈ చిన్న బాలుని వలె దేవుని ఆలోచన ఆకాశంలో భూమికి ఎంత ఎత్తుంటావో, అందుకని అయ్యా నీ చిత్తము నా జీవితంలో నేను నెరవేర్చు, ఈ వాక్యము నా హృదయంలో నీవు భద్రపరచు. నీ వాక్యం నా హృదయంలో ఉన్నట్లయితే తండ్రి నాకు ఏ చీకు చింత ఉండదో ఉండడానికి వీలు లేదు. అయితే ఈ లోకం అంతటిని నా హృదయంలో నీకు తీసుకుని, నా మనసులో నీకు తీసుకుని, ఎవరో వచ్చి నాకు నా ప్రక్కలో పడేదని, ఎవరో వచ్చి నాకు సహాయం చేస్తుందని మనుషులను నమ్ముకొని నెమ్మది కోల్పోవడం కంటే, రాజులను నమ్ముకొని నెమ్మది కోల్పోవడం కంటే యెహోవాను ఆశ్రయించుట ధాన్యం. కనుక దేవుని బిడ్డలమైన మనమందరం కూడా ఉదయ కాలమందు తలలు గురించి దేవుని యొక్క సన్నిధానంలో ఆత్మస్వరూపుడైన దేవ, నీ త్రిత్వములోని మూర్తిమత్వమును ప్రత్యేక రీతిగా నీవు మానవ రూపమును దాల్చి మా మధ్యలోనికి వచ్చి పాపం నుండి మమ్మలను పలకరించి మా పాపములన్నిటినీ నువ్వు గ్రహించిన దేవుడు, మా నిమిత్తమై తండ్రి నీ సిలువ పోసుకుంటున్నావు. నీ వెళుతూ మమ్మలను అనాథులుగా దిక్కులేని వారుగా విడవకుండా నీ పరిశుద్ధాత్మను ఈ దినం ఆదరణకర్తగా మాతో ఉంచుంటున్నావు. కనుక మేముంటున్న స్థలం అంతా కూడా తండ్రి ఆత్మతో నింపబడి ఉంటున్నది. మేము వెళుతుంటుండగా నీ వాక్యము మా పాదములకు దీపము, మా త్రోవకు వెలుగైతున్నది. కనుక యేసయ్య ఎంతో గొప్పవాడు, పరలోకమందున్న మా తండ్రి నీవెంతో గొప్పవాడు, పరిశుద్ధాత్ముడైన దేవాని ఎంత గొప్పవాడు అని ప్రార్థనలో ముందుకు వెళ్తాం. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధ దేవ యేసయ్య, ఇదిగో తండ్రి నీ త్రిత్వములో ఉంటున్న భూతిమత్వమును ఏకత్వమును తండ్రి గ్రహించడానికి బిషప్ ఆఫ్ హిప్పో ఆఫ్రికా ఉత్తర ఖండములో తండ్రి ఒక గొప్ప దైవజనుడిగా ఎన్నో మార్లు తండ్రి బైబిల్ను అధ్యయనం చేసినప్పటికీ నీ యొక్క త్రిత్వంలోని ఆ యొక్క తండ్రి వేదాంతమును కనుగొనలేని స్థితిలో అయ్యని వారికి గొప్ప పాఠం నేర్పించిన దేవుడు మేము ఎంత మాత్రము తండ్రి నీ వాక్యమును ప్రభ మరి మేము చదువుతుంటుండగా అది తేనె కంటే జుంటె తేనె కంటే తండ్రి మధురముగా ఉంటున్నది, మేలిమి కంటే బంగారం కంటే తండ్రి విలువైనది ఉంటున్నది. అటు వాక్యములు తండ్రి మేము అనుసరించేవారుగా అయ్యా ప్రత్యేక రీతిగా తండ్రి అయ్యా మీ యొక్క మందిరము తండ్రి బలారి పట్టణం లాస్ తెలుగు సంఘము కట్టబడుతుంటుండగా ఆ యేసయ్య వేకులు జామున లేచి తండ్రి ప్రార్థించాలి, దర్శనాలు కలిగి ఉండాలి తండ్రి. మా ప్రభు కొరకు మేమేం చేస్తుంటున్నాం, మా ప్రభు కొరకు మేమేం చేస్తుంటున్నాం, వారి మా కుటుంబం కొరకు ఎన్నో చేసుకుంటుంటున్నాం. కానీ మా ప్రభు కొరకు ఈ రాకడ సమయమందు అనేక తెగుళ్ళు లోకం పైన అధికము వేగముతో పరిగెడుతుంటున్నారు, భూకంపములు జరుగుతున్నారు, వరదలు విస్తారముగా వస్తుంటున్నారు. ఒక పక్క కరువు కాటకం వస్తున్నారు, ఇంకొక ప్రక్క ఉద్యోగ సమస్యలు ఉంటున్నాయి. లోకములో మనుషులు మరి తినే పరిస్థితి రాబోతుంటున్న వేళలో యేసయ్య నేను సమర్పించుకోవటకు నాకెందుకు తండ్రి, నా ప్రభు మందిరంలో
పిచ్చుకలకు వానకోవిలకు గూళ్ళుంటున్నవి, తావుంటున్నవి. యేసయ్య ఇప్పుడు తండ్రి ఆ మందిరములో నా యొక్క మందు కూడా తండ్రి ఎంత ప్రభా నా వల్ల వీలుపడుతుందో అంతగా తండ్రి మనుషులు నన్ను చూసినా చూడకుండా నేను మాత్రం తండ్రి నీ కొరకు నన్ను సమర్పించుకున్నాను. అవును ప్రభా, శతాధిపతి అయ్యా, నీవు అతనికి తెలియకపోయినప్పటికీ నీ నిమిత్తమై దేవాలయంలో కట్టించను కనుక అయ్యా, నీ శిష్యులు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు వెంటనే తన యొక్క దాసునికి స్వస్థత కలిగినదని తండ్రి ఆ దినం ప్రకటించిన దేవుడు. నీ మందిరం పనిలో తండ్రి పాల్గొంచున్న అందరికీ తండ్రి అట్టి ఆశీర్వాదం, ఆరోగ్యమే మహాభాగ్యం. నీవు పరమ వైద్యుడు కనుక తండ్రి ఏ అపాయం నీ గుడాలను సమీపించిందని చెప్పిన దేవుడు తండ్రి, ఏ తెగులు నేను సమీపించిందని చెప్పిన దేవుడు తండ్రి, మధ్యాహ్నం పాటు చేయ రోగం నీ దగ్గరకు రాదని చెప్పిన దేవుడు తండ్రి. ఇంకా రానున్న దినములన్నీ కూడా ప్రభా ఎంతో తండ్రి భయంకరమైన దినాలు ప్రభా. మనుషులు నమ్ముకునే పరిస్థితి లేదు తండ్రి. ఐశ్వర్యం నమ్ముకున్న వారు తండ్రి కనిపించకుండా వెళ్ళిపోయేది ప్రభా. ఈ లోక జ్ఞానము నమ్ముకున్న వారు తండ్రి ఆ జ్ఞానుల వలె మారిపోయేది తండ్రి. ఈ లోక పరపతిని నమ్ముకున్న వారు తండ్రి నామరూపాలు లేకుండా పోయే దినాలు రాబోతున్నాయి తండ్రి. అందుకే ప్రభా, విరిగి నలిగిన హృదయం కలిగిన వారు నీకు ఇష్టమైన పనులని చెప్తుంటుండగా మొదటి వారమైన మేము తండ్రి కడపటి వారు కాకుండా మా విశ్వాసములు తండ్రి మేము సన్నగిలిపోకుండా లోకస్తుల వలె తండ్రి లోకముతో ప్రభా ప్రాపుకొని వెళ్ళకుండా యేసయ్యా ఈ అంత్య దినములలో నీ రాకడకు ఎన్నో సూచనలు వస్తుంటుండగా మమ్మలను మేము తండ్రి అయ్యా సిద్ధపడవారుగా మా చేతికి తండ్రి నీవు ఆ యొక్క స్థితులు ఇచ్చుంటున్నావు తండ్రి, నీ వాక్యం ఇచ్చుంటున్నావు. నేను స్తుతించే ఆ పరికరములు మా చేతికి ఇచ్చుంటుండగా అవి తండ్రి మమ్మల్ని కాపాడు తండ్రి. ఆ బతకాలను ఒకవేళ ఈ లోకములో తండ్రి శారీరకముగా తండ్రి సమస్య పోవచ్చు, కానీ నిరంతరం ప్రభా ఈ సన్నిధానంలో తండ్రి ఉండగలిగే ఆ యొక్క సిద్ధపాటుని ఈ లోకంలో మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు అందరం ప్రత్యేక రీతిగా ఈ యొక్క కరువు కాలంలో అయా ఈ యొక్క తెగులు కాలంలో మా దేశమును తండ్రి ప్రత్యేక రీతిగా పేదలను తండ్రి ముంబైలో ఉంటున్న ధారావి లాంటి అనేక మురికి వాడలు ప్రభా రాజస్థాన్ ఉండవచ్చు, ఉత్తరప్రదేశ్లో ఉండవచ్చు, మధ్యప్రదేశ్లో ఉండవచ్చు తండ్రి, తమిళనాడు ఉండవచ్చు ప్రభా, వారి కర్ణాటక రాష్ట్రం ఉండవచ్చు, మా దేశములు తండ్రి అనేక స్థలములు వేసయ్యా ఈ సమయంలో కష్టముతో వేదనతో దుఃఖముతో అనేక వలస కార్మికులు కోట్ల కొలేది తండ్రి అక్కడక్కడ స్తంభించిపోయింటున్నారు తండ్రి, ఏడుస్తుంటున్నారు ప్రభా, దుఃఖ ప్రాంతులు ఉంటున్నారు. అనేక అమాయక ప్రజలు ప్రభా, చిన్నపిల్లలైతేమి వృద్ధాపులు ఉంటున్న వారైతేమి తండ్రి ఆకలి కనబడిస్తుంటున్నారు తండ్రి, గర్భిణీ స్త్రీలు ప్రభు, అనేక మంది పేదవారు తండ్రి ఔషధములు లేని స్థితిలో వాళ్ళ సమస్యలను తండ్రి బాధనుకుంటుండగా దేవుని బిడ్డలమైన మేము తండ్రి అయా ఇంకా ఈ లోకమును ఇంకా లోకంలో ఉంటున్న వాటిని ఆశిస్తూ ఆయా తండ్రి ఉన్నట్లయితే ఈ లోకస్తుల కంటే మేము దౌర్భాగ్యులం అవుతాం కనుక తండ్రి మనం క్షమించు తండ్రి బ్రతుకువారముగా మమ్మల్ని అందరినీ తండ్రి ఉపయోగపరచుకోమని ఉదయ ఆరోగ్యంలో మాతో మాట్లాడినందుకు మీకు ఘనత మహిమ స్తుతులు స్తోత్రం ఆరోపిస్తూ యేసునామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనమందరము కలిసి పరలోక ప్రార్థన చెప్పుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మెడల అపరాధములు చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించము, మమ్మల్ని శోధనలోకి తేక దుష్టులను తప్పించము, ఎందుకనగా రాజ్యము శక్తియు మహిమయు నిరంతరం నీవే తండ్రి, ఆమేన్. అంత్యాశీర్వాదం దేవుని అనిపించుకుందాము. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరమ తండ్రి దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ దేవుని ఆశీర్వాదాలు మనందరికీ, ప్రాముఖ్యంగా మన దేశ ప్రధానికి, మన రాష్ట్ర ముఖ్యమంత్రులకు, మన దేశంలో ఉన్న ముఖ్యమంత్రులందరికీ, మన దేశంలో ఉన్న జిల్లాధికారులందరికీ, మన యొక్క దేశంలో ఆ రాష్ట్రాలలో, ఆ జిల్లాలో, ఆ ప్రాంతాలలో ఉంటున్న మరి డాక్టర్లకు, మరి నర్సెస్కు, వార్డ్ బాయ్స్కు, అలాగే తండ్రి ల్యాబ్ టెక్నీషియన్, ఈ యొక్క కరోనా వ్యాధికి సంబంధించి ఎవరైతే తమ ప్రాణములను వారు ప్రాణముగా పెట్టుకొని పనిచేస్తుంటున్నారు వారందరికీ ప్రత్యేక రీతిగా క్రైస్తవ సంఘాలకు విశ్వాసం వారందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు దేవుని కృప, దేవుని ఆశీర్వాదంలో సదాకాలంతో నేను
ప్రియులారా, ఈ ఆరాధనను ముగించుకొనిచ్చు మనమందరం లేచి నిలుచుకొని దేవుని నామమును స్తుతిస్తూ మహిమపరుస్తూ ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 611వ కీర్తనను పాడుకుంటూ ఆరాధన ముగించుకుందాము. Kali